ఇగో చాయ్ తాగు. కొడుకు రాక రాక వచ్చిండు. పెద్ద వీళ్ళు 2 రోజులు ఉండిపోతానని వచ్చిండు. వచ్చినందుకు చేసే పని ఒకటి మంచి పనే చేసిండు, పెళ్లి చేసిండు. కానీ పొద్దునటు వేయండు, ఎడిపోయాను నా కొడుకు. అందరాక కొడితే నా కొడుకు నేను చూద్దాం కొడుతున్నా. నా కొడుకా నువ్వేందో ఎడిపోయినవరో కొడుకా, నా చేతులు పడవాడా కొడుకా, నా కొడుకా నిన్నాగం చేసిపోయారా నీ ఎందుకు ఎడతారా? ఏంది ఏడవపోతే ఏంది? నా కొడుకు కాదా? నా చెల్లె కొడుకు కాదా? వాడు చేసే సొక్కం పని మంచుకుందా అని ఇంకో కొడుకా పోయినవర కొడుకా, తిన్నవర కొడుకా, ఉన్నవర కొడుకా అని ఎడతానవా? ఏం చేసిండు వాడు? ఏం తప్పు చేసిండు? ఏంది పెద్ద వీళ్ళని వచ్చిండు. పోతావా? ఓ ఆ పింఛన్ పడ్డాం పట్టుకొని పోతావా? పో వాని దగ్గరికి. వాడు ఏం తిన్నాడో, ఏం పోయిండో, పెళ్ళం లేదు, పిల్లలు లేరు, దిక్కు లేదు, సక్కు లేదు అని వాళ్ళు ఇచ్చుకుంటూ ఎడతానవా? నా చెల్లె కొడుకు నాకు పానం కొట్టుకోదా? అవ్వా నువ్వు సపరేట్ తిని కూసో, మన కోపం రానియకు. ఏడతావా తీయరాదు. ఇప్పుడు ఏమంటున్నావు? నువ్వు మంచిగా ఉన్నవేమే, అంత పిచ్చోళ్ళు తయారైన నాకు. వాడు చేసిన పని మంచిగున్నాదే. నా బిడ్డకు మంచి అమెరికా సంబంధం చెప్పిస్తా, నౌకరు కానీ చూస్తా, ఫారిన్ పోయి బతుకుతా నా బిడ్డ. ఒక బిడ్డ నాకున్న జమీన్ అంత ఎవరికి మంచి అల్లుడు వస్తాడు అనుకుంటే ఎక్కడో ఉన్న పోరంబోకని పట్టుకొచ్చి నాకు బిడ్డకు వంట కట్టేవాడు. ఏమన్నా అంటే అనరాదు. కానీ నీకు ఏమైనా ఊరుడే ఉన్నది ఏమి లేదు నీ దగ్గర. వచ్చే నెలగా కొట్టావు కాదవా? అసలు వాడు ఎందుకు వచ్చిన మన ఇంటికి? నా ఇంటికి రావాల్సిన అవసరం ఏంది మనకి? ఇంట్లో ఉన్న పెంట చాలదని ఇంకో పెంట తీసుకొచ్చి నాకు ఎత్తిగా పెట్టిండు. ఆల్రెడీ ఈ దరిద్రుడు మా అక్క జీవితాన్ని ఆగమే చేసి కూర్చునే. మళ్ళీ ఇప్పుడు సాంబడు వచ్చి నా బిడ్డకు అరవింద్ గారిని పిచ్చి పెళ్లి చేసి నా బిడ్డ జీవితం కూడా ఆగం చేసి కూర్చున్నాడు. నా బిడ్డ గొంతు ఓజినే సాంబడు. ఏంది మాటకు సాంబాడు అంటున్నావు? నీ బిడ్డ సొక్కం పూస. నువ్వు కోపం వస్తే సంపిపరత నిన్ను. ఏమనుకుంటున్నావో? వాడు చేసిన పనికి నాకు కోపం వస్తుంది. అసలు వాడు ఎందుకు వచ్చింది ఇక్కడికి? నా బిడ్డ పెళ్లి చేసినాక వచ్చింది. వాడు ఎందుకు వచ్చిండే? నా పెద్ద వీళ్ళగా వచ్చిండు. తిని ఇంతంత తిని సపరేట్ పండుకోవాలి మూలకు. పెళ్లి చేసిన వాడేవాడే. ఇంకా మళ్ళీ ఎవడు చేసిన పెళ్లి అంటే నేనే ఏం చెప్తావు రా? నీ బిడ్డ అంటే నా కొడుకు వాడు చేసిందా? పిచ్చి మొక్కందానో మంచి మొక్కందాక అర్థమవుతలేదే. నీకు తెలియదు కనుకో. ఏముకోరాదేమి లొల్లిగా అంటే. నీకు పిచ్చి మొక్కందా? నీకు తెలియదు, ఏం తెలియదు. నా బిడ్డను మంచిగా దుబాయ్ సంబంధం ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నా. నా బిడ్డ దర్జాగా రాజాగా బతుకు దుబాయ్ పోతే సుఖంగా ఉండాలని కోరుకుంటారు పిల్లలు ఇవ్వలేని కూడా. అదే షాప్ ఇచ్చినప్పుడుకు ఆ పిచ్చేసాలకు ఆ తెల్లారిదాకా పడ్డది, పొద్దు కాగా లేవది. దాని వాడు దుబాయ్కి వచ్చినాడు. దుబాయ్కి అప్పటికి ఒక 6 మంది వాడు అయ్యేపటికే అన్ని తెలిసి వాడు అయ్యేపటికే వాడు సప్పుడేకి సంసారం చేస్తాడు మనకు భయపడి. ఇంకెవడైనా దీన్ని తెల్లారి వెళ్ళగొట్టు ఇంటికి. తిన్న పల్లె కలగరాదు. ఏమో అయింది అయిపోయింది ఊకోక. మీరు అర్థం చేసుకోరే. నా బిడ్డ చూడు ఎంత మంచిగా చీరట్టుకున్న బంగారు తల్లి. బాపు ఇప్పుడు నేను లేని చూసి నన్ను తిడుతురు కదా మీరు. 2 ఇంట్లో బిడ్డ నాకు అసలు ఎట్లనున్న రాతి ఏందో కానీ నపరో రకం ఉన్నారు నాకైతే. నా ఇంట్లో నపరో రకం, ఒక్కొక్కరు విచిత్రం. నా కుటుంబం పరువు ప్రతిష్ఠ ఎక్కడైనా పోని, మన వంశం పరువు ప్రతిష్ఠ ఏమైనా పోని. అది ఎంత మంచిగా చీర కట్టుకుంటే పెళ్లి కల వచ్చింది, మంచిగా కలిసింది వాళ్ళిద్దరు. అప్పుడే ఊకో. ఎటు పోయింది మరి? వారు లేరేంది, ఇద్దరు ఇంట్లో లేరేంది, ఎటు పోయినరు? పాప ఏం పని మీద వేండ తీయరాదు. అయ్యో శంకర్, పని బాయి కడకన్నా బొమ్మన పోయినావు. ఎట్లా పట్టినేసేంది వదిలిపెడుతుందా? జన్మ పీడేవాడు కాదు కానీ అల్లుడికి నేను చెప్పరా పని బైక్ అడిగమ్మని? నువ్వన్నా చెప్పరా? అదే మరి కాదు కానీ నువ్వు కొడితివి, వాడు ఎటుపోయిండో రానికి నేను ఎడతాట నావినాక వాడు తిట్టవాడివి. అరవింద్ గారు ఎడిపోయిండు నా అల్లుడు. నీ అల్లుడు చేయను మారాదు. ఎటుపోయిండో నాకు నీ అల్లుడు ఎడిపోయిండు.
నాలుగు ఇద్దరు కూడా పోయింది ఇటు మాకు. తోడు దొంగలు ఇద్దరు తోడు దొంగలు కలిసి పోయిరు కథం ఆ? తినుడు ఊరు మీద పడి తిరుగుడు. నీకు మంచిగా దొరికిరు వాళ్ళే సరే నీకు. చూస్తున్నావా ఇది చూస్తాను ఇది నా కన్న తల్లేట నేను చంపినానే. చంపుతావు. ఏం లలితి సపరేట్ ఇంట్లోకి రా ఇంత తిండు. తిండి 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 ఊరికే తిండి దీనికి. ఏమన్నా అంటే కుక్క గదిరిచాడు గదిరిస్తాడు. అరే నీకు అర్థమవుతుంది నాదే నీకేమైనా అర్థమవుతుంది నా చెప్పే. మనం చేయకపోతాం అనే పెళ్ళి మంచిగా నౌకరుగా ఇచ్చి చేయకపోతాం అనే ఇటు సాంబడు చేసిన పని ఎందుకు వచ్చిందే. మరి కాదు కానీ నీకు ఒకటి అర్థం అయితే లేదు. నీ బిడ్డ చిత్రంగానే వాడు పుట్టే గట్టిగా కట్టిండారా దొరకబట్టి. అయ్యో దేవుడా మా అవ్వకి ఇంత చెప్పిన అర్థం కాదు. అయినా అవ్వ నీకు అర్థమైతే లేదే పిల్లలు మోసం చేస్తే మోసపోయే రోజులు ఇవి. ఏం మాయ మాటలు చెప్పి మోసపట్టి రోజులు. నా బిడ్డను ముగ్గురు తీసుకుపోయారు కథం పెళ్లి చేసుకొని వచ్చారు. ఏమన్నా అంటే మీరు ఎగబడతాడు నేనే హీరోనని. నా కొడుకు ఏడ పోయిందో ఎక్కడ పోయిందో కొడుకా. నా చేతులు పాడవాడ నేను చూద్దాం కొడుతురో కొడుకా. అది బా ఏం పుట్టింది ఈ అన్నవుతావు గిడికొచ్చి కళ్ళు ఎర్రబడ్డాయి రాత్రంతా నిద్రలేదా నువ్వు అనుకునేది ఏం కాలే కానీ చప్పడకుండు చెప్తా అర్థం కదా ఏం కాలేదని. నా ఫ్రస్ట్రేషన్ నేనుంటే ఏంద్రా ఏమైంది రాత్రి ఏం కాలేదంటే ఏంద్రా ఏం కాలే. మరి నీకు ఏ పని అవుతుందిరా? ఓ పిచ్చిదని తీసుకొచ్చి నాకు అట్ట కట్టిరు. అదేమో రాత్రి అంత ఉండి పాట పాడు పాటలు వేసుకరా పాటలు తోముకొని కూడా ఏమో చెప్తాంది. అంటే రాత్రి నేను వాడిన పాట మంచిగా ఉన్నదట. నేను ఏమన్నా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మంచిగా ఉంటా. రాత్రి అంతా ఇలాగా నా పాడుకుంటూనే ఉన్నా. నీ అమ్మ నువ్వయ్యా నిన్ను పెద్ద పని అనుకున్నావు కదా అట్టి వేస్ట్ కానిరా. నా కూడలు కడుపులో కాయో పండు కాయిస్తే సంబరపడదాం అనుకున్నా. ఇక నేను ఎప్పుడు శంకర్ గారిని పగ సాధించేది నా పగ తీర్చుకునేది. వాడిని పిల్లిని పోసినట్టు పొడవాలి పిచ్చిదాన్ని తెచ్చి అంట కట్టి మళ్ళీ మాట్లాడుతున్నా. మన పిచ్చిదనకు కొడతా. నీకేం తెలుస్తుంది రాత్రి అంతా నాది బాధ. బాధ నాది దీనికైతే బాధ నాది. చెత్త చెప్పబుద్ధి అవుతుందిరా బాధ నాదని. అయినా వారి పిల్లాన్ని చెప్పు చేతలలో పెట్టుకోవాలిరా. కూర్చోవాలి నిల్చోవాలి అంటే గజ్జర వనకాలి. ఇక నువ్వు ఆ పొల్లెట చెప్తే అట్లా తింటారు కథం నీది కుక్క బతికే. ఇక అబ్బా నువ్వు చెప్తాను పిల్లని ఎట్లా కంట్రోల్ చేయాలని నీ గురించి నాకు తెలియదా? అంతేనారా? మరి కాదా ఇప్పుడు చూపించానారా? నేను చూపించేది చిన్నమ్మని పిలుస్తారా చూడు పిలు అంతేనా? మంచిగా పెడతారా రాత్రి అంతా అని అని అలవాటు అయింది. ఏం చేయాలి? మళ్ళీ అనకు ఈడ మొగడున్నాడు మొద్దున్నాడు మరి ఆయనకు దూపు అయితే నువ్వు మంచి వెళ్ళాలని తెలియదా? మీరు అడగలేదు కదా. చెప్పాలా నీకు? అట్లెందుకంటే నాది తప్పైంది. తాగే నీళ్ళు తెచ్చిట్ట పట్టుకున్నావు. చూసినవారా? చూడరా నాడు ఇక రావే మళ్ళీ ఒకసారి రా. నీ తమ్ముడు ఎటు అయితే మా తమ్ముడు బయట పడిపోయిండు. వానికి ఫోన్ చేసి చెప్పు వాడిని రాంగా కిలో చికెన్ కిలో మటన్ తిమ్మది బాగా ఆర్డర్ చేసిందని చెప్పు. లేకుంటే తుక్కు తుక్కు అవుతావని చెప్పు. నాడు అది రాడలు నువ్వు చెప్పరా. ఏంది నాకు భయం పిలుతాగు వీళ్ళు ఓయ్ బుచ్చగా వచ్చిండు ఓయ్ అని హారిక అని ముద్దుగా పిలువురా. హారిక కొన్ని లేవా? నీకు మంచి పని అయిందిరా. లేకుంటే నువ్వు చెప్పినట్టుంటది నన్ను ప్రబుద్ధుని చేస్తావు నన్ను బాగుపడేస్తావురా నువ్వు. నీ
బతుకు పాడు చెయ్యి దెబ్బ తాకింది. దెబ్బ ఇంకా సావలేదు ఎవరా నువ్వు నీళ్ళు అడితే గిట్లు ఇసిరేసింది. ఏంటి నీళ్ళు అడితే గిట్లు ఇసిరేసినావు? నీళ్ళు చూస్తుంది ఇంకేం చేస్తుంది అంతేనా ప్రసోడు తెచ్చి నాకు అంట కట్టినావు నువ్వు. అంత కట్టినా తీసుకొచ్చి నేను పెట్టినా కొట్టు నన్ను కొట్టు నాకు మంచి శాస్త్రం జరగాలి చంపరా తప్పేక నన్ను చంపరా అయినా భార్య అంటే ఎట్లుండాలిరా నేను ఎంత తాగొచ్చి ఎంత తిరిగి వచ్చి ఏడు పన్నా కానీ దెబ్బ తాకింది. మీ చిన్నమ్మ దెబ్బ తాకింది చెప్పకు నేను చెప్పేది మంచిగాను నేను ఏడు ఎంత తాగినా ఏడ పన్నా ఏ రాత్రి వచ్చినా మీ చిన్నమ్మ నన్ను ఎందుకు వేసుకొచ్చేదిరా అట్లయితే నేను ఇంట్లో ఉండగలుగుతాను రా గిట్ల కొడితే నువ్వే ఉంటావు నేనే ఉంటారా ఇంట్లో అది కొడుతుంది. అది కొడుతుంది నీ శాతకం ఎనికి చెప్పుదాను కదా బతిలాడు మా వాళ్ళు బుధగరీరా నీ దండం పెడతారా నీ వెనక తిప్పుకోరా బాలనాగమ్మ సినిమాల కరెక్ట్గా తిప్పినట్టు తిప్పుకోవాలరా భార్య వెనక అదంతా రాత్రి అంతా తల అంకు తక్కువ జుమ్మంటుంది. తల్లాంగు తక్క దిగమని తెల్లని దాకా నువ్వు ఆ తల్లాంగు తక్క దిగు చేయి ఆ శంకర్ గాడు మన ఇప్పుడు ఇంకేమున్నది బతుకు నువ్వు ఎట్టన్నా చేయరా ఆ పిల్లని బతిలాడతావా కోప్పడతావా ఏం చేస్తావో నాకు తెలియదు ఆ పిల్లని వెనక రావాలి నువ్వు చెప్పినట్టు వినాలి ఏం చేయాలి? బతిలాడరా మాట్లాడితే పని అయితే లేదు. 2 పుచ్చుకో మటన్ 2 కాదు 4 పుచ్చుకుంటాను. చెయ్యి కూర్చోమంటే చిట్టుకున్న కూర్చోవాలి నిల్చోమంటే నిల్చోవాలి అంతే అంతే. బాసుకోడుక ఇవాళ రాత్రికి పొగే కదా ఈ బీప్ షాప్ చేస్తా రాత్రి కాదు ఇప్పుడు పొద్దునే మొదలు పెడితే నేను ఎంత రేపు రావాలి నడుచుకుంటా అట్లా బాయికాడ వేద్దాం పా. బాయికాడి కాదు అట్లా బాయికాడ వేద్దాం పా. మేము ఆరిగా బాయికాడ వేస్తేనే స్టప్ అయితే పొయ్యే అన్ని నీకు కావాలి. బాయికాడ వేస్తాం. అరే ఆ పొల్లని జర లైన్ లో పెడితేనే ఈ ఇల్లు మనదైతుంది రా వీళ్ళు కాదు మన ఆశ మొత్తం మనం తీసుకోవాలి అంతే చిరతగం ఓయా ఈ అప్పాలు చాలేటట్లు నేను ఇక్కడి తెస్తా నువ్వు బారా అప్పలేదు పాంపా ఏ మళ్ళీ అడవులు ఉంటారా స్టప్ ఎందుకంత అరే ఒక్కటే నిమిషం బిడ్డ ఎందుకు నువ్వు బాగా చెప్తా మెంట్లోడా ఈడు టైం అంతా పాడు చేసుకుంటా ఊకే 2 మొక్క ఉన్న కాదు ఇప్పుడు ఇది ఎంత కొడుతుంది ఏం కథ ఉన్నా అనే రాతా నీకోసమే చూస్తానా ఎప్పుడు ఇంట్లోకి వస్తాడని ఏంది రావే నీళ్లు పట్టుక రావే తాగిపోయే నా కాళ్ళు మొక్కే అంటున్నావు ఏంది నీకు తాగిపోయానా నీళ్లు అందుకే సారీ చెప్పుదామని వచ్చింది సారీ చెప్పడానికి వచ్చినావా అవును అని మందిలో అట్లా ఏదో ఆటలు చూపిస్తాం అనుకున్నా ఏంది ఆడలు చూపిస్తావా ఇంకోసారి మందిలా నీళ్ళు దేవే నాకు తాగిపి అని బాగా ఎక్కువ మాట్లాడినావనుకో మంచిగా ఉండదు నడ సరే ఏయ్ ఇట్రా అబ్బా ఎవరైనా చూస్తేమనుకుంటారే ఏంటిది ఎవరైనా చూస్తేమని అనుకుంటారా ఆడ నన్ను మంది చూస్తుంటే కాలు మొక్కు పీలే ఎందుకు తీరాది ఇగో ఇంకోసారి మందిలో నన్ను కాలు మొక్కు అన్నావనుకో నీ కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతా సరే అర్థమైందా సరే అర్థమైంది ఇంకోసారి మీ తమ్ముడు ఉన్నాడా చికెన్ దే మటన్ తెప్పి అని నన్ను బెదిరిస్తానవా తేడా మరి బాగుంది కదా ఏంది తెచ్చింది తినాలే సరే ఇప్పుడు నీకు పని ఉన్నట్టున్నది పో నువ్వు తప్పించుకొని పోదాం అనుకుంటున్నావా ఉంటా ఇంటికానే నాడు ఈ చేతికి దిగితే జర్ర చచ్చిపోతాను నవమన్మధుడా అతి సుందరుడా నిన్ను వలచిన గనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసుని దోచాడు అరే సులుగరా సోలుగా అని ఎంతైనా పాయింట్లు వేసుకుంటే మనకి కనిపించలేదు మనకు లుంగి ఆడితేనే లుంగి ఆడితే ఇష్టం వచ్చిన ఫ్రీ ఉంటారా ఈ పాయింట్ ఇప్పుడు పడాలి ఇప్పుడు ఇంట్లో పాయింట్ అరే అరవిందు ఏమైతుందిరా ఇప్పుడు 12 అవుతుంది అరే 12 ముగ్గేసిరేంద్రా చెప్పలే పిచ్చిదాన్ని తీసుకొచ్చి నాకు వేసిరని
పిచ్చి కాదురా, ఈ బంగారు తల్లి మంచిదే ఉంటా. ఇప్పుడే పిచ్చి పిచ్చి చెప్తాంది. ఏం చేసినావురా నువ్వు అసలు? నేనేం చేసిన అయినా భార్యను చెప్పు చేతలలో పెట్టుకోవాలని చెప్పినారా? ఇప్పుడు చూడు అయిపోయినట్టే. కళ్ళు పెద్ద చేయి, పెద్ద చేయి. పులి పులి అను అట్లా. మా పిల్ల మధ్యలో నువ్వు రాకు, నువ్వు వెళ్ళిపో. పోతారా? ఓ అల్లం బిడ్డ మంచిగా మంచిగా అండి తీరు. ఇప్పుడు చెప్తావు. ఎవరే అతగాడు ఎవడే ఎవడు ఎవడో ఎవడు నిల్చో. ఎవడాడు? ఏ నిల్చో. నీ మనసు దోషింది ఎవడు చెప్పు. నువ్వే ఆ? నువ్వే టైం ఎంతనే? ఇప్పుడు ముగ్గులు వేసి ఎవరిని ముగ్గులకు దించుదాం చూస్తాను చెప్పు. ఏయ్ రా, ఎవరిని ఎవరిని? ఒక పాట పాడవా? ఏందే ఒక పాట. అందుకొని సంపదనా? నేను ఎవరిని? మొగుడు ఆ? మొగుడు ఎవరి మగని? నా మొగుడు. మరి నువ్వు ఈడ ముగ్గు ఎందుకు ఎత్తాను? ఎవరిని ముగ్గులో దించుతానో చెప్తాను. మనిషి లెక్క కనబడతలే. కనబడుతున్నావు కానీ కర్రగా ఉన్నావు. నువ్వు తెల్లగా ఉన్నావా? నన్ను కర్రగా అంటాను. పులిని చంపుతావరా? చెప్పు. ఆరా నువ్వు ఆరా. ఏయ్ భార్య కొడతారా? బుదిరించి చెప్పుకోవాలరా? చెప్పు, ఇక్కడ ముగ్గు ఎందుకు వేసినావు? ముగ్గు ఎందుకు వేసినావు బిడ్డ? వాకిట్లో ముగ్గు వేస్తారు కదా. వాకిట్లో ముగ్గు వేస్తారా? వాకిట్లో ముగ్గు ఎత్తారు, లేకపోతే వంటింట్లో ఎత్తారా? కారు ఒకటి చెప్తానురా, వాకిట్లో ముగ్గు వేస్తారు, బెల్ట్ షాప్ లో పెగ్గేస్తారు. కరెక్టే కాదు బిడ్డ? కరెక్టే. కరెక్ట్. అరే ఆరా కోపం రాకురా. టైం ఎంత అవుతుంది? ఇక్కడ ముగ్గేసి ఎవరిని ముగ్గులో దించుదాం చూస్తున్నావు? అరే ఆయననే. ఓ నిన్నేనడరా? నల్లా భార్యను కొడతారా? అరేవాడన్నా బరేనా? భార్యను బర్రెనా? ఓ బిడ్డ భార్య వానికి వాడు కోపం ఉన్నాడు బిడ్డ. వాడు ఏ పని చెప్తా ఆ పని ఊను చంపుతాడు వాడు. భార్య నిన్నే వంశం ఏం వంశం ఇది? చంపరా నిన్ను గాడిది. ఏయ్ అది కాదు బిడ్డ, మంచిగా కాలు ముక్తా వచ్చి ముగ్గవుల కోసం వేస్తున్నావు అంటే నీ కోసమే అన్నా. సౌరపిండారే ఏయ్ చీవన్నారా? బర్రె లెక్కల కుడిలో బర్రె లెక్కలు ఏమన్నా? చీవన్నారా? దా పిండి బుక్ మంచిగా ఇచ్చిన ఇంకా గట్టికి గట్టి డోసు పడ్డారా బిడ్డ? పిల్లని కంట్రోల్ పెట్టుకుని గచ్చి పడ్డా. నువ్వు దూరం ఉండి భయం అవుతుంది. ఏయ్ నాకేంద్రా? ఏంది బిడ్డ? ఎందుకు ఎడతావు? అప్పాలు కావాలా? ముగ్గు పిండి వచ్చిందా? ఎందుకు ఎడతాను మరి? నెట్ బ్యాలెన్స్ అయిపోయిందా బిడ్డ? వేయించన్నా? ఊరిల్లు కావాలా? మీ అమ్మ కొట్టిందా బిడ్డ? మరి ఎందుకు ఎడతాను బిడ్డ? చెప్పిసావా రాదు? ఎప్పుడు ఇందాక మొన్న పెళ్లి చేసుకొని వాడు నాకు అద్దంటాను. మరి ఏం చేయాలి మరి నేను? ఊరలో పరిశ్రమ ఉంటున్నావా? పెళ్ళి అంటే ఏడో బిడ్డ, నువ్వు ఏడో సప్పుడు నేను చెప్పిందా? నా మాటినావా?
ఎట్లా వేసుకున్నావు అని మనం ఏడవకు బిడ్డ. ఎందుకు మరి పడింది కద్దు? నన్ను కొట్టిండు. ఏంది వాడిని కొట్టినా? ఎందుకు? ముగ్గెత్తే ఓల కోసం ముగ్గెత్తున్నాను కొట్టిండు. అమ్మా వాడు వాడు మనకు సూటు కాదు బిడ్డ అన్న. నేను నాకు చెప్పకుండా చేయకుండా పోయి పెళ్లి చేసుకోవాలి ఇవన్నీ మా సాంబాని కాదు చేయబట్టి. నేను చేసుకోవాలి, ఆడనే చేసుకున్నాడు. ఏంది నేనేమన్నా కట్టినా? తాళి ఆడే కట్టిండు. అదే బిడ్డ పెళ్ళి అంటే. మరి వాని మీద నువ్వు తాళి కడతావా? వాడు నీ మీద తాళి కడతా పెళ్ళి అది. అరే అరే నువ్వు కోడలు పొలను అయితే మంచి ఆకలే పెట్టినవరా నువ్వు. మరి ఏమనుకున్నావు? అట్టుండాలిరా నా కొడుకు అంటే. తక్కువ అనుకున్నావా? అరే పొద్దున మందు కలితేందారా అంతా ఊసి ఊసి లెక్క అనిపించిందిరా. అది ఓసే ఊసి అరపోతాడు అది. మరి మనిషి నువ్వు. సూర్యులెత్తలే అరవై లేరా ఇంట్లో. ఏర్రా బాయిగాడు లేరా నువ్వు? పోలే పోకుంటే కడుపులో గెట్లేస్తారా నీకు? ఏ నేను సప్లై కొని వాగాని. రే ఏంద్రా నువ్వు నా బిడ్డ ఎందుకు కొట్టినవరా? నా బిడ్డ ఎందుకు కొట్టినవరా? కొడుతానా? అవసరం నిన్ను కూడా కొడతా. కొడుతాడు వాడు. బిడ్డ భర్తరా వాడు. ఎందుకు కొట్టినవరా అన్నారా? తాగొచ్చినవారా? లేదు ఊగుకుంటా వచ్చిన. తాగిన తాగుడు మా జన్మాకురా. పొద్దు మాపు తాగుతావు. నువ్వేసరా అడిగేది? అయ్యో తాగుబోతు సంతనకు ఎక్కడ దొరికిందో కానీ నీతో మాసపడతానంటే మళ్ళీ వాణి చెడగొడతాను, వానికి తాగుబోతాను నేర్పిస్తాను. అంత పెంట పెంట ఏ వాటివి సంసారి వరను. నా పిల్ల నేను కొట్టుకుంటా. అరే ఎందుకు కొడతారు నువ్వు? కొడతాడు పట్టి అందుకుంటున్నా. ఎందుకు కొడతావు? బిడ్డ నువ్వు ఎందుకు కొడతావురా? నా ఇష్టం. రేయ్ తమాషాలు చేయకు నువ్వు. మన పిచ్చి లేచింది అనుకో. ఎడతాడు వాడు. ఇడతాడు ఏలిడతాడు. కోపం వాడు. ఎందుకు కొట్టినావు దాన్ని? నిన్ను కూడా అందరికీ మాట్లాడి అస్తమని కొట్టదురా. మంచిగా దేవతరా పోబెడుతుంది మనం. శరమా ప్లీజ్ నువ్వు ఎంటర్ పెట్టాలి అన్నం పెట్టాలి. శంకరయ్య చెప్పరా నీ సంగతి ఏంద్ర? నీ బిడ్డ తెలిసిందిరా. అరవింద్గా ఇంత కాదురా. నువ్వు నా బిడ్డను కొట్టినావు కాబట్టి నాకేమద్దు. నువ్వు నాడు వెళ్ళిపో. వెళ్ళిపో. వెళ్ళిపోయింటే ఎడిపోతారా? వెళ్ళిపోయింటే నా కొడుకు ఎడిపోతారా? నువ్వు బాగా మాట్లాడుతున్నావు ఏంద్రా? వాడు ఎడిపోతే నాకేంది? వాడు వెళ్ళిపోవాలి అంతే. నాకేమద్దు. వాడు నా బిడ్డను కొట్టినా ఇంట్లో ఉండద్దు అన్నాడు. నీకు విడాకులు ఇస్తానప్పుడు అమ్మ విడాకులు ఇస్తావారా నువ్వు? విడాకులు ఇస్తానప్పుడు నీ మూడు అరవాడు నువ్వు అని పెళ్లి చేసుకున్నారు. నువ్వు ఎట్లా విడాకులు ఇస్తారా? నీ బిడ్డ విడాకులు ఇస్తే పిచ్చి పిచ్చి మాట్లాడకు. నువ్వు దెబ్బలు పడకు మళ్ళా. ఎందుకు కొడతావరా? కొట్టు. ఇప్పుడు ఇద్దరు ఉన్నావు. అప్పుడు ఒక్కడిని నేనేమో నాకెందుకు విడాకులు ఇస్తాను? అరే బిడ్డను కొట్టిన వాటి నీకు విడాకులు ఇస్తాను. అరే నా కొడుకు నేను నీ అక్కకు మోహన్ అయితే నా కొడుకు నీకు మోడైనరా. వాళ్ళు ఏం వెళ్ళి పాడవాడి ఇంటి ముంగట అడ్డమైన వెళ్ళి. చెల్లమ్మ నువ్వు ఇలా ఇంటర్వ్యూ కావు. చెల్లమ్మ నువ్వు మంచిదానే తల్లి. ఏంది లొల్లి? ఏం లేదు. ఏమైంది? ఏం లేదురా. పులి మనం ఎందుకు శంకర్గా పులికి చంపుతారా నిన్ను? వాసన మూర్ఖుడా నువ్వు వయసునివిరా. ఆయన తాగు జీవితం అయిపోయింది. కైన సోమతి బట్టి నువ్వు తాగుపోతానని చేసి నా బిడ్డకి ఇప్పటి నుంచి కొట్టుకుంటా పోతావరా? అసలు ఈ కాలం నాకు గొంతు కోసిర్రా మీరు. ఎటుదని నాకు ఇచ్చి గొంతు కోసిర్రు. అరే బాగా మాట్లాడుతున్నారా శంకర్య? ఒక్కటి అంటరా. అరే వీడు ఎడ్డి శంకర్య రా వీడు. అరే ఎడ్డు నేను ఒక్కటి చెప్తాను నిందిరా. అత మంచిగా అడుగుతానా. మొగోడు అన్నప్పుడు ఒక దెబ్బ కొట్టాడా? కొడతాడు. ఓర్చుకోవద్దా? కొట్టుకోవాలి. మా నేను కొట్టలేదా? చెప్పద్దమ్మా. కొడుక ఏ పొట్టు చంపేది. మరి కొడితేనే పెద్దదారా? అయ్యా కొడితే ఏం చేసిన చూసిన రోకలు మాట పెట్టిన. అబ్బా ఆయన అనడానికి సరే, నువ్వు మంచిగా చెప్పడానికి సరే. అవునా ముసల్దానా? నేను కొడతాను కొట్టాలి ఇప్పుడు. అయ్యా
మూడన్నప్పుడు కొట్టడా మరి ఏమన్నా వాడు నీ మూడు చెప్పు. అది రోగుల మొత్తం చంపినాడు నేను చంపాను నిన్ను అదే పని అయితే వీనికి అదే పని కావాలి వీనికి. నా గొంతు చీరి చింతకర్తం ఇద్దరు అరే వద్దురా ఇక నీతో నాడు వెళ్ళిపో వెళ్ళిపోను. వెళ్ళిపో ఇంట్లో నుంచి వెళ్ళిపో. అరే ఈ ఆస్తి ఇద్దరు పొత్తులదిరా, మా ఇద్దరు శరసామత్తాయి. నువ్వెక్కడ బయటికి నువ్వు నా ఇంటుంటాను నవ్వుకో తెల్లారి మాట్లాడుకుందాం గాని అవ మా చెల్లెన రైట్ మంచి నా దేవతరా. అరే మూర్ఖుడా, ఎందుకు కొట్టిండు అడుగు. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? కూర్చుందా కొట్టుడు కాదు చీరతా మేమంతా ముగ్గు చిప్పందుకొని మా కొడుకుని కొడితే మూతంతా ముగ్గే నా ముఖం మీద ముగ్గు కొట్టింది మా బిడ్డ. ఊకమ్మరా అదిగో ఎందుకు నీ పాప ఊకుంచిపో 12 గంటలకు ముగ్గు వేసి ఎవరి ముగ్గులు దించాలని చూస్తాను చెప్పు ఇది అప్పటి పంచారా. అరే నీకు తలకే ఉన్నారా? ఏం మనిషిరా నువ్వు? నిన్ను వేసుకున్నాక మళ్ళీ ఇంకో ముగ్గు ఎట్లొస్తుంది వాటికి ఆ మాట? 12 ఎట్లనుకున్నారా మా గురించి? ఏ అయితే నాకు నీకు అది 12 గంటలకు ముగ్గైతే నీకు తెలియదా? అన్నమును అమ్మలా మిమ్మల్ని నచ్చినప్పుడు పన్నీటి వేసింది అన్నవరా. యాజ్ చేసుకో అప్పుడు పంచాలి ఇక అయిపోయి ఎందుకు తిర్రారా అన్నీ తీస్తాను కంప్రమైజ్ పడ. సరే కాంప్రమైజ్ రాణి రాదయ్యా పోతుంది. చంపుతా మరి మిమ్మల్ని అందరినీ. అరే కాంప్రమైజ్ నోటీస్ పంపిస్తాను కోర్టు నుంచి. నాడు ఏమద్దు నువ్వు. తన రవిని ఎట్టయినా మంచిదా. నువ్వు కూడా వా. ఎందుకు పోతారా వాళ్ళని ఇంట్లో తీసుకపోయి తాళం వేయరా. ఈ ఆస్తి మనది ఈ ఆస్తి మాదిరా. ఇంట్లో వేసుకోపోయి తాళం అయితే తెల్ల నాకు ఇట్లా కొడతారే ఏమన్నా పడి సావని. కాంప్రమైజ్ అవుతాం ఇక అయిపోయిందిరా. నీది తప్పే, నీ బిడ్డే తప్పే, మీ అక్క తప్పే. సరే క్షమించడం తీరా పర. ఇక అయితే రాణి అరే అరే దీన్ని ఎంపీటీ చెక్కరా, దీన్ని వార్డ్ నెంబర్ దగ్గర రాణి. చంపుతా మరి. అదమ్మా పోదానా అత్తమ్మా. నువ్వు కూడా ఇలా బయటనే పడాలి. తెల్లని సంగతి చెప్తాను. ఎందుకు చెప్పిస్తాను శంకర్గా ఏ రాణి అప్పుడే కొడతారా వాళ్ళని ఎంబడి పడి. అరే వీడు కొత్త విని సంగతి ఉన్నారే శంకర్గా. మరిగా అందుకుంటే కొంచెం పడి వాతావరణం రావాలి. ఏమనుకుంటున్నావా? ఏ ఊక ఇంటికి వచ్చి కొడతావా? అరే మనిషి నువ్వేనా? పరువు పోతుంది వాళ్ళు చేయబట్టి. శంకర్గా నీ అంత చూస్తారా? ఏ కట్టి అందుకుంటున్నా. వార్డు మెంబర్ దగ్గర పిలుపుతాం. గంతరాన్ని బతుకు వార్డ్ నెంబర్ దగ్గరనే రేపు పొద్దుగల. నువ్వు తెలంగాణ బయటనే పండాలి ఎలా? రా